చావా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కొడుకైన సంభాజీ మహారాజ్ గారి స్టోరీని బేస్ చేసుకుని తీశారు ఈ మూవీని. ఇంక ఈ మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందంటే బాగుంది, చాలా బాగుంది. మెయిన్ గా లాస్ట్ 40 మినిట్స్ అయితే గూస్ బంప్స్ అనే చెప్పాలి. సినిమా అయిపోయాక ఒక ట్రాన్స్ లో ఉంటాం అందరం. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఛత్రపతి శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత మరాఠా సామ్రాజ్యం అంతమైపోయిందని ఔరంగజేబు హ్యాపీగా ఉంటాడు. ప్రజల నుంచి వసూలు చేసిన ఖజానాన్ని కొల్లగొట్టి ప్రజలకే ఇస్తాడు సంభాజీ మహారాజు. అప్పటి నుంచి మరాఠా సామ్రాజ్యాన్ని అంతం చేయాలని ఔరంగజేబు యుద్ధానికి బయలుదేరతాడు. అంత పెద్ద సైన్యం ఉన్న ఔరంగజేబుని సంభాజీ మహారాజు ఎలా ఎదిరించాడు, మొఘల్ సైన్యానికి దొరికిన తర్వాత సంభాజీ మహారాజుకి ఏమైంది అనేది స్క్రీన్ మీద చూడాలి. సినిమా స్టార్టింగ్ చాలా బాగుంటుంది, ఒక 15 మినిట్స్ వరకు. అక్కడ వచ్చే కొన్ని ఫైట్ సీన్స్, అలాగే సింహంతో వచ్చే ఫైట్, ఇవన్నీ బాగుంటాయి. కానీ తర్వాత మెల్లగా డ్రామాలోకి ఎంటర్ అయ్యాక చాలా స్లోగా ఉంటుంది. ఇంటర్వెల్ కూడా నార్మల్ గానే ఉంటుంది. గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ అంతగా ఏముండవు. అలాగే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక కూడా ఏదో నార్మల్ గానే ఉంటది. కానీ ఎప్పుడైతే మొఘల్స్ సంభాజీ మహారాజ్ మీద అటాక్ చేశారో అప్పటి నుంచి క్లైమాక్స్ వరకు కూడా అదిరిపోయింది. క్లైమాక్స్ లో అయితే చాలా ఎమోషనల్ అవుతాం. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ విక్కీ కౌశల్. నిజంగా సంభాజీ మహారాజు ఇలానే ఉంటారేమో అని అనిపించింది. నిజంగా ఒక సింహ గర్జనలో ఉంది తన యాక్టింగ్. అదరగొట్టేశారు. మెయిన్ గా క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ లో అయితే తన యాక్టింగ్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. అలాగే ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చిన బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సినిమాలో మనం ఇన్వాల్వ్ అయిపోయేలా చేసింది తన మ్యూజిక్. ఇంకా రష్మికది చిన్న రోలే అయినా ఉన్నంతలో బాగానే చేసింది. అలాగే ఔరంగజేబ్ గా యాక్ట్ చేసిన అక్షయ్ ఖన్నా చాలా బాగా యాక్ట్ చేశారు. కానీ తనని ఇంకా పవర్ఫుల్ గా చూపించాల్సిందే. ఇంకా డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ చాలా మంచి కథని చాలా మంచి యాక్టర్స్ తో చాలా బాగా తీశారు. కాకపోతే డ్రామా పార్ట్ ని ఇంకొంచెం బాగా తీయాల్సిందే. అంటే ఇంటర్నల్ పాలిటిక్స్ ని వాటి గురించి ఇంకా బాగా డిస్కస్ చేయాల్సింది. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే చాలా మంచి సినిమా, తప్పకుండా అందరూ చూడండి. ఎలాంటి అడల్ట్ సీన్స్ లేవు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.